నమస్తే వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో క్లీన్ స్వీప్ చేసే యోచనలో టీఆర్ఎస్ అసెంబ్లీలో 100 దాటిన మార్కు పార్లమెంట్ ఎన్నికలలో అదే ప్రభావం అంటున్న మేధావులు ఉద్యమ ఆశయాలు నెరవేరాలంటే మా విజయం అవసరం మొదటి ప్రాధాన్యత ఓటు కోసం ఎమ్మెల్సీ అభ్యర్థులు రుద్రమ మోహన్ రెడ్డిల విన్నపం తల్లిపాలే చిన్నారులకు పోషకాహారం 6 నెలల వరకు అందించాలి సామూహిక శ్రీమంతాలలో సిడిపిఓ లలితాకుమారి నయనానందకరంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం తెలంగాణ తిరుమల ఆలయంలో వేడుకలు పూజలలో పాల్గొన్న స్పీకర్ దంపతులు ప్రజలకు అందుబాటులో రెంజల్ పిహెచ్సి ప్రసవాలలో జిల్లాలో 2వ స్థానం వైద్యురాలిని సన్మానించిన డిఎంహెచ్ఓ నిరుద్యోగ సమస్యతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల సాధన కోసం పనిచేసే అవకాశం కల్పించాలని పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థి రాణి రుద్రమాదేవి అన్నారు. పట్టభద్రుల సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉందని వారికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని ఆమె కోరారు. రైతు కుటుంబంలో జన్మించిన తాను ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ముందుకు సాగిన తాను పట్టభద్రులకు అండగా ఉండేందుకు పోటీలో ఉన్నానని చెప్పారు. కరీంనగర్ పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థిగా పోటీలో నిలిచిన రాణి రుద్రమాదేవి నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టభద్రులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్సీగా నన్ను గెలిపిస్తే అందరి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. పట్టభద్రుల సమస్యలపై ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థులు నాతో చర్చకు రావాలని 4 జిల్లాలో ఎక్కడ చర్చ పెట్టినా నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరలేదని ఆమె చెప్పారు. ఉద్యోగులకు సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇచ్చినట్టు ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు సెలవివ్వాలని డిమాండ్ చేస్తానని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలపై శాసన మండలిలో పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు వచ్చి మీ అందరినీ కూడా ఓటు అభ్యర్థిస్తున్నా. ఓటు అభ్యర్థించే ముందు నేను చెప్పాల్సినటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఒక జర్నలిస్ట్గా నా నేపథ్యం ఒక జర్నలిస్ట్గా నేనేం చేశాను అనేటువంటిది మీరందరూ కూడా చూశారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, విద్య, వైద్యం అన్ని రంగాల్లో బయట ఉండి మనం కొట్లాడితే కేవలం ప్రశ్నించగలం, కేవలం మన సమస్యలను ఏకరువు పెట్టగలము. కానీ వాటికి పరిష్కారం కావాలి అంటే మాత్రం మనం చట్టసభల్లోకి వెళ్లాల్సిందే. చట్టసభల్లోకి వెళ్ళి కొట్లాడితేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కేవలం ఆ ఉద్దేశంతో మన ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఇవాళ మన ముందున్నటువంటి ఎన్నిక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నేను నామినేషన్ వేశాను. విద్యావంతులు, పట్టభద్రులైనటువంటి అన్ని రంగాల్లో ఉన్న ఓటర్లు, చదువుకున్న వాళ్ళు, వివేకవంతులు కాబట్టి తమ ప్రతినిధిగా నన్ను ఎన్నుకుంటారన్న నమ్మకంతో ఈ ఎన్నికల్లోకి వచ్చాను. అటువంటి శాసన మండలిని కూడా ఇవాళ రాజకీయ కురుక్షేత్రం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు మొత్తం ఇది రాజకీయ వైరం అన్నట్టు చేస్తున్నాయి. శాసన మండలి ఉద్దేశం అది కాదు. కాబట్టి పట్టభద్రులైనటువంటి ఓటర్లు అది గమనించాలి. మరి శాసన మండలికి పోయేటటువంటి అభ్యర్థులకు, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు వాళ్లకు ఓట్ చేసేటటువంటి ఓటర్ల సమస్యలపైన అవగాహన ఉండాలి. అందుకే నేను ఈ 10 ప్రశ్నలు మీకు కూడా తలా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను ఆయన అభిమానులు తెరాస పార్టీ శ్రేణులు జరిపారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని రక్త శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువకులు ముందుకొచ్చి రక్తదానం చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మరియు రోడ్లు, భవనాలు, రవాణా, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి సుమారు 100 మందికి పైగా రక్తదానం చేశారు. రక్తదాన కార్యక్రమంలో బడా భీమ్గల్, పురాణిపేట్, మెండోరా, బెజ్జోరా, భీమ్గల్, రహత్ నగర్, జాగిర్యాల్ గ్రామాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. తదుపరి రక్తదానం చేసిన వారికి పండ్లు, పాలు అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుణవీర్ రెడ్డి, కన్నె సురేందర్, శంకర్ గౌడ్, వెల్దుర్తి మురళి, వెల్దుర్తి కిషన్, బాలరెడ్డి, మూత లింబాద్రి, పసుల ముత్తెన్న, శర్మానాయక్, రవి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కొడుకు మంచి ఉంటే పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే మన బాల్కొండ కాన్స్టిట్యూన్సీ భీమ్గల్ మండలాన్ని మరి ఈరోజు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి అభివృద్ధి ప్రదాత యొక్క మరి పుట్టినరోజు కాబట్టి ఈరోజు నాకు సంతోషంగా మరి ఇట్లాంటి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఆయన మరి భీమ్గల్ మండలం ఎంతో అభివృద్ధి చేయడానికి మరి కోరుకున్నారు. వారు నిండు 100 ఏళ్ళు మరి ఆయురారోగ్యాలతో మరి జీవించాలని చెప్పేసి మరి నిండు మనసుతో కోరుకుంటూ మరి వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ తిరుమలగా బాసిల్లుతున్న వెంకటేశ్వరుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. కొండల మధ్యన తిరుమల తిరుపతిని మైమరిపించే రీతిలో ఆలయం గమనీయంగా కనువిందు చేస్తోంది. కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ఆలయం ఎంతో ఆకట్టుకుంటోంది. బ్రహ్మోత్సవాలలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొని పూజలు చేశారు. కలియుగ దైవంగా భావించే ఏడుకొండల వెంకటేశ్వరుని కళ్యాణ వేడుక నయనానందకరంగా జరిగింది. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలంలో కోణాల మధ్య తెలంగాణ తిరుపతి ఆలయం ఉంది. ఆలయ బ్రహ్మోత్సవాల వేడుకలను ప్రతి సంవత్సరం జరుపుతారు. ప్రకృతి రమణీయతల మధ్య కొలువైన ఈ ఆలయ అభివృద్ధికి ఈ ప్రాంతం నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో కావాల్సిన నిధులు తీసుకువచ్చి అభివృద్ధి జరిపారు శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి. స్వయంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా యజ్ఞం జరిపించి ఆలయానికి కావాల్సిన నిధుల మంజూరికి కృషి చేశారు. గురువారం స్వామివారి కళ్యాణోత్సవం జరిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణం జరిపారు. ఆలయం పూర్తిగా భక్తులతో కిటకిటలాడింది. పండితులు కళ్యాణ క్రతువును గమనీయంగా జరిపారు. అనంతరం ఆలయంలో కోలాటం వేసి భక్తులు తన్మయత్వం పొందారు. కళ్యాణ వేడుకలలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పోచారం దంపతులు పెళ్లి పెద్దలుగా దగ్గరుండి ఈ వేడుక పూర్తి చేయించారు. మంగళ వాయిద్యాల మధ్య శ్రీనివాసుని కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. జీవితం గడపడమే లక్ష్యంగా లోకంలో జీవించేవాళ్ళు కొంతమంది. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం 26 సంవత్సరాలుగా పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షునిగా 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు జరపడం జరిగిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అండగా ఉండి వాటిని పరిష్కారం కోసం శ్రమించానని చెప్పారు.
పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ లోకం ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఎన్నో రకాల వసతులను కల్పించడం జరిగిందన్నారు. తిరిగి మరోసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించాలని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అధ్యాపక వృత్తిలో ఉంటూ సమస్యలతో సతమతమయ్యే వారికి అండగా తాను ఉంటానని వెల్లడించారు. తద్వారా జీవన ప్రమాణ స్థాయి పెంచడానికి కారకుడయ్యాని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 5 పిఆర్సీలకి నాయకత్వం మంచి పే స్కేల్ తీసుకొచ్చాను. అదేవిధంగా బదిలీలలో కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చాను. మరి ఉపాధ్యాయులు 40 జీవో తీసుకొచ్చి వాళ్ళ సౌకర్యాలన్నీ కూడా హెడ్ మాస్టరు రూమ్లోనే మరి మంజూరయ్యే విధంగా జీవో తీసుకొచ్చాను. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక ప్రభుత్వాలు తీసుకొచ్చి చాలా సదుపాయాలు ఉపాధ్యాయులు కలిగజేశాను. అంతేకాదు మరి నన్ను ఈరోజు కనుక 22 నాడు శాసన మండలి ఎన్నికల్లో ఈ నెల మరి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో నాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తే మంచి అయ్యారు. ఆ 3 నెలల తర్వాత పిఆర్సీ డిఏలు మొదలవన్నింటినీ కూడా నేను సాధించి పెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలన్నారు. అపరిశుభ్రమైన పరిసరాలతో అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందన్నారు. విద్యా వికాస్ కళాశాల విద్యార్థులతో గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ శివార్లోని బెల్లాలో విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ జరిపారు. కళాశాల విద్యార్థులు కలిసి రోడ్లను శుభ్రం చేశారు. మరికొంతమంది విద్యార్థులు పేరుకుపోయిన పిచ్చి మొక్కలు ఇతర వాటిని తొలగించారు. స్వచ్ఛ భారత్తోనే స్వచ్ఛమైన ఆరోగ్యం కలిగి ఉంటామని గ్రామస్తులకు తెలియజేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం అన్ని రంగాలలో రాణించి ఆరోగ్యంగా ఉంటామన్నారు. అలాగే పోషక ఆహారాల గురించి వివరించారు. సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం వలన అనారోగ్యాల బారిన పడతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనారోగ్యం బారిన పడకముందే వాటి నివారణ కోసం మన శరీరాన్ని దృఢంగా తయారు చేసుకోవాలన్నారు. బలమైన పోషకాహారాన్ని తీసుకోవడం వలన మనలో శక్తి పెరిగి పనులు చేసుకుంటూ ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతామని గ్రామస్తులకు వివరించారు. ఎన్ఎస్ఎస్ 7 డేస్ క్యాంపును ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్ఎస్ఎస్ క్యాంపుకు గ్రామ సర్పంచ్ గారైనటువంటి లక్ష్మణ్ గారు, మరి ఉప సర్పంచ్ రాజు గారు, మరి ఎంపీటీసీ గారు, మరి అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా ఈ యొక్క క్యాంపుకు సహకరించడం జరిగింది. మరి ఈ యొక్క క్యాంపుకు ప్రోగ్రామ్ ఆఫీసర్గా నేను అనగా మధుసూదన్ గౌడ్, మరి అదేవిధంగా ఇక్కడ వాలంటీర్స్ అందరం కూడా ఈ యొక్క క్యాంపులో భాగంగా ఇక్కడ ప్రైమరీ స్కూల్లో క్లీనింగ్, వాటర్ ట్యాంక్ క్లీనింగ్, మరియు ఈ యొక్క కాలనీలో పచ్చదనం పరిశుభ్రత, మరియు వాటర్ని వృధా చేయనీయకుండా. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న తంతు. వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలను సన్మానించి వారు చేసిన సేవలను కొనియాడారు. పని భారం ఉండడం వల్ల ఆ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోని వారు గురువారం జరిపారు. రెంజల్ మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం పాల్గొని రెంజల్ ప్రాథమిక ఆసుపత్రి వైద్యురాలు క్రిస్టినాను సన్మానించారు. గత 20 రోజులలో ఆరోగ్య సిబ్బంది విరామం లేకుండా వివిధ పనులలో బిజీగా ఉన్నారని డిఎంహెచ్ఓ తెలిపారు. దీంతో ఈ వేడుకను గురువారం జరుపుకున్నారని చెప్పారు. జిల్లాలో రెంజల్ ఆరోగ్య కేంద్రంలో అధికంగా ప్రసవాలు చేయడం జరిగిందన్నారు. రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది రాత్రి పగలు ఆలోచించకుండా సేవలు అందిస్తున్నారని డిఎంహెచ్ఓ కొనియాడారు. అత్యధిక ప్రసవాలు జరిగిన కేంద్రంగా రెంజల్ జిల్లా ద్వితీయ స్థానంలో ఉందన్నారు. వైద్య సిబ్బంది అన్ని వేళల్లో అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారని 100% గర్భిణులకు, చిన్నారి బాలబాలికలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య అధికారులు గోవర్ధన్, రమణ, విజయ్ పాల్గొన్నారు. లేటుగా జరుపుకుంటున్నారు, ఎందుకంటే హెల్త్ ప్రోగ్రామ్స్, పల్స్ పోలియోలు ఇవన్నీ ఉండడం మూలాన జరుపుకోలేకపోయారు. అందుగురించి ఈరోజు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మేము రావడం జరిగింది. దీంట్లో మహిళా సృష్టికి మహిళే ఆధారం కాబట్టి మహిళ ఔన్నత్యాన్ని, మహిళ విలువలను, మహిళ అభివృద్ధి కోసం, మహిళా ఎడ్యుకేషన్ గురించి ఈరోజు చర్చించుకోవడం జరిగింది ఈ మహిళా దినోత్సవం సందర్భంగా. ఈ సందర్భంగా ఉన్న
ప్రజల పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. తల్లిపాలలో బలమైన పోషకాలు ఉంటాయని బోధన్ డివిజన్ ఐసీడీఎస్ సిడిపిఓ లలితా కుమారి తెలిపారు. 6 నెలల తర్వాత పిల్లలకు ఆహారాన్ని అందించాలని సూచించారు. సామూహిక శ్రీమంతాలలో ఆమె పేర్కొన్నారు. ఎడపల్లి మండలం నెహ్రూ నగర్లో 5 నెలల గర్భిణీలకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ లలితా కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామూహిక శ్రీమంతాలు అన్నప్రసన్న కార్యక్రమాలు జరిపారు. గర్భిణీ మహిళలకు నూతన వస్త్రాలు, పండ్లు బహూకరించారు. అనంతరం సిడిపిఓ లలితా కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని జరపడం జరిగిందన్నారు. గర్భిణీ మహిళలు, చిన్నారులకు బలమైన పౌష్టికాహారాన్ని అందించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు. చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 5 నెలలలోపు అన్నప్రసన్నం చేయడం వల్ల కొన్ని అనార్థాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇది చిన్నారుల ప్రాణాలకే ప్రమాదమన్నారు. 6 నెలల వరకు ఖచ్చితంగా పిల్లలకు తల్లిపాలనివ్వాలని, దీనివల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ వినోద, ఎంపీడీఓ రమాదేవి, స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు హేమమాలిని, గ్రామ మహిళలు పాల్గొన్నారు. अब 6 महीने तक तो अम्मी का दूध ही पिलाते, कंपल्सरी दूध ही पिलाना, कुछ पानी नहीं देना, ग्लूकोज का पानी नहीं देना, कुछ ऊपर का कुछ भी नहीं खिलाना, क्योंकि अपन ऊपर का जो भी खिलाते वो पूरे अपन इन्फेक्शन दे रहे जैसा बच्चों को, उससे मोशंस होती, वॉमिटिंग्स होती, कभी कभी आस्थमा, निमोनिया बोलते, सर्दी हो जाके ऐसा उससे डेथ्स भी हो जा सकते बच्चों को, क्योंकि वो लोग बहुत डेलिकेट रहता वो उम्र में. 6 महीने के अंदर बच्चे जो बीमारी आती वो उससे लड़ने का ताकत नहीं रहता, इसीलिए बहुत केयरफुल रखना, बहुत नीट रखना बच्चों को, और जो माँ की दूध ही पिलाना 6 महीने तक. 6 महीने के बाद आंगनवाड़ी सेंटर में जो बालामृतम देते. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు అండగా ఉండాలని ఆర్యవైశ్య సంఘం భావించింది. విద్యార్థులకు పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని భుజించేందుకు ప్లేట్ల పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పిల్లలకు ప్లేట్లను అందజేశారు. పట్టణంలోని జూనియర్ కళాశాల పక్కన ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజన ప్లేట్లను అందజేశారు. సంఘ సభ్యుల సహకారంతో 250 ప్లేట్లను విద్యార్థులకు అందజేశారు. రవీందర్, రాజేశ్వర్, పద్మాసింగ్, రమేష్ పలువురు పాల్గొని విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా తోడ్పాటును అందించి పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం స్వచ్ఛందంగా సేవ చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరై వారికి అండగా నిలుస్తున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. స్వచ్ఛంద సేవలతో ప్రజల మన్ననలు పొందుతున్న తాము ఇలాంటి సేవా కార్యక్రమాలను జరుపుతామని వివరించారు. వాసవి క్లబ్ మరియు వాసవి వంట క్లబ్, మండల ఆర్యవైశ్య సంఘము, సాయి ఆదర్శ యువతి మండలి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు అందరం కలిసి సభ్యుల సహకారంతో, దాతల సహకారంతో దాదాపుగా 200 ప్లేట్ల పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో బోధన్ పట్టణ ఆర్యవైశ్య మండల అధ్యక్షులు కొత్త రవీందర్ గారు, జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్త రాజేశ్వర్ గారు మరియు సాయి. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం రామేశ్వరం నుండి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టారు. శ్రీశక్తి శాంతానంద మహర్షి ఆధ్వర్యంలో ఈ రథోత్సవం కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో చేరిన రథానికి మాధవనగర్ వద్ద స్వాగతం పలికి ఊరేగింపు నిర్వహించారు. శ్రీరామదాస మిషన్ యూనివర్సల్ సొసైటీ ఆధ్వర్యంలో రామేశ్వరం నుండి అయోధ్య వరకు చేపట్టిన రామమందిర నిర్మాణ రథయాత్ర జిల్లాకు చేరింది. దగ్గర శివార్లోని మాధవనగర్ వద్ద ఈ రథానికి విహెచ్పి, బజరంగ్ దళ్, పలు హిందూ సంస్థల వారు స్వాగతం పలికారు. మాధవనగర్ నుండి పులాంగ్, రైల్వే కమాన్, శివాజీ చౌరస్తా మీదుగా దుబ్బా ప్రాంతంలోని విహెచ్పి కార్యాలయం వరకు ఊరేగింపు జరిపారు. రథానికి ముందు హిందూ సంస్థల కార్యకర్తలు కాషాయం జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. విహెచ్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీశక్తి శాంతానంద మహర్షి మాట్లాడారు. మన సంస్కృతి ఒకటేనని చెప్పారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఏ రాష్ట్రంలోనైనా ఒకేలా కొలుస్తారని వివరించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం తాము రథయాత్ర చేపట్టినట్టు ఆయన చెప్పారు. శైవులు వైష్ణవులు ఇద్దరూ ఒకరేనని, రామేశ్వరం శైవ భూమి అని, అయోధ్య వైష్ణవ భూమి అని పేర్కొన్నారు. ఈ రెండు ఒకటేనని తెలియపరచడానికి రామేశ్వరం నుండి రథయాత్రను చేపట్టడం జరిగిందన్నారు. రామేశ్వరం నుండి మొదలైన రథయాత్ర వివిధ రాష్ట్రాల మీదుగా అయోధ్యకు శ్రీరామనవమి నాటికి చేరుకుంటుందని తెలిపారు. ఈ రథయాత్రలో రాజనీతి ఉందన్నారు. త్రేతాయుగం నుండి కొనసాగుతున్న శ్రీరామరాజ్యం రాజనీతి ఉందన్నారు. शिवरात्रि से रामनवमी तक अब रामनवमी के एक दिन पहले हमको राज्याभिषेक करना है। उसके लिए एक दिन पहले राम उधर पहुंचना है। ऐसा एक संकल्प रखे गया। हमने बोला बहुत ये मतलब आके हमसे पूछ लिया, स्वामी जी आपका रथ यात्रा के पीछे राजनीति है क्या? हमने बोला आप बोलिए राजनीति है, पॉलिटिक्स है। ये पुलिस लोग भी उसको भी सुनाने के लिए हम बोल रहे हैं ये राजनीति है, जरूर है, लेकिन वो राजनीति इधर का भारत का सेक्युलरिस्ट का राजनीति नहीं, टेररिस्ट कम्युनिस्ट का राजनीति नहीं, वो राजनीति त्रेतायुग का भगवान श्री रामचंद्र का राजनीति है। పోషక ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రజలలో అవగాహన కల్పించేందుకు పోషక ఆహార వారోత్సవాలు జరిపారు. రెంజల్ మండలంలో జరిగిన కార్యక్రమంలో పలు సూచనలు చేశారు. రెంజల్ మండలంలో పోషకాహార వారోత్సవాలను జరిపారు. ప్రజలలో అవగాహన కల్పించేందుకు విద్యార్థులచే ఊరేగింపు నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు జరిపారు. అలాగే పిల్లలకు సామూహిక అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ సిబ్బంది పాఠశాల బాలికలతో గ్రామంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి అవగాహన సదస్సు నిర్వహించారు. మండల పరిధిలోని ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులకు శ్రీమంతాలు, పిల్లలకు అన్నప్రసాదం చేయడం జరిగింది. గర్భిణీలు మరియు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో అంగన్వాడీ కార్యకర్తలచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం ద్వారా అందే ప్రతి పథకాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు పద్మావతి, రాజ్యలక్ష్మి, సంగీత, గర్భిణీలు, చిన్నారులు, కిషోర బాలికలు పాల్గొన్నారు. పోషణ పక్షం సందర్భంగా అంటే మార్చి 8 నుంచి 22 వరకు పోషణ పక్షం మాసోత్సవాలు మేము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ రోజున గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయడం జరిగింది. అలాగే 6 నెలలు నిండిన చిన్నపిల్లలకి అన్నప్రాసన జరుపుకోవడం జరిగింది. దీనికి మన ఏరియాలోని గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్ల తల్లులు అందరూ హాజరై కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. మరియు కిషోర బాలికలకు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వ్యాక్సిన్ పోటీ జరపడం జరిగింది. దాంట్లో మొదటి బహుమతి, రెండవ బహుమతి కూడా అందజేయడం జరుగుతుంది. 17వ పార్లమెంట్ షెడ్యూల్ విడుదలైంది. మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం సిబ్బందికి శిక్షణ కల్పిస్తున్నారు. ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగం, వీటిపై ఉన్న అనుమానాల నివృత్తి చేస్తున్నారు. ఏప్రిల్ 11న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ కల్పిస్తున్నారు. ఈవీఎంల వినియోగం అలాగే వీవీప్యాట్ల వినియోగాల గురించి సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ కల్పిస్తున్నారు. ప్రతి ఎన్నికలలో ఓటింగ్కు మొదలు కానీ మధ్యలో కానీ ఈవీఎంలు మొరాయించడం జరుగుతోంది. ఈవీఎంలు మొరాయించడం జరిగినప్పుడు అప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈవీఎంలపై ఉన్న అనుమానాలను తొలగించేందుకు గాను వీవీప్యాట్ల వినియోగాన్ని అమల్లోకి తేవడం జరిగిందన్నారు. ఓటు వేసిన వ్యక్తి తన ఓటు సరైన అభ్యర్థికి పడిందా లేదా అనే విషయాన్ని చూసుకోవడానికి 7 సెకండ్ల కాల పరిధిలో వీవీప్యాట్లో దృశ్యం కనిపిస్తోందని చెప్పారు. మొత్తం మీద ఎన్నికలను సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు ఎన్నికల కమిషన్ సిబ్బందికి శిక్షణ అందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఏదైతే అది ఖాళీ ఉంటుంది కదా. అయితే మనం ముందు రోజు పిఎస్కి వెళ్తామో అన్ని ఫామ్స్ నింపుకోవడం, నైట్ 11-12 కానీ అన్ని రెడీ పెట్టుకుంటాం. కొంతమంది మొన్న ఒక వీవీప్యాట్ అనుకోండి, వీవీప్యాట్ ఫస్ట్ లైన్ నుండి సెకండ్ లైన్ నుండి చేంజ్ ఇస్తాం. చేంజ్కి సమయం తర్వాత వీవీప్యాట్ నుంచి మనము సీఎంకు కనెక్షన్ చేసుకుంటాం.
రెడ్ బ్లాక్. ఓకే, కనెక్షన్స్ ఇచ్చేసారు. ఎందుకంటే ఏ ఈవీఎంలో ఏ ఎర్రర్ వచ్చినా మనకి సియు డిస్ప్లేలో కనబడుతుంది. ఇది హారిజాంటల్లో ఉన్నప్పుడు వర్టికల్గా చేసుకోవాలి. ఏం చేసామంటే డైరెక్ట్ ఆన్ చేసాను. దీంట్లో 7 స్లిప్స్ పడతాయండి. 7 స్లిప్స్ అంటే దీనికి వర్కింగ్ కండిషన్స్ అంటే లోపల టెంపరేచర్స్ ఎట్లా ఉంది, లోపల సెన్సార్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఏంటనేది దీన్ని చూడే పట్టించుకోలేదన్నమాట. మన రాయడంలో మనమే ఉన్నాం. కానీ తర్వాత మీకు మెయిన్గా సీజ్ చేయడం సార్ ప్రాక్టికల్ జాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, తర్వాత మీకు మెయిన్గా సీజ్ చేయడం సార్ ప్రాక్టికల్ జాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఏమంటాం అది కూడా సరిగా రెడీ పెట్టుకోండి. ఏం పెట్టుకోండి, జస్ట్ ఒక పక్క ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, మరోపక్క విద్యార్థులలో టెన్షన్ మొదలైంది. 10వ తరగతి పరీక్షల కోసం విద్యాశాఖ పూర్తి స్థాయి చర్యలు చేపట్టింది. మరికొన్ని గంటల్లో పరీక్ష ఆరంభం కానుంది. వచ్చే నెల 3 వరకు పరీక్షలు జరగనున్నాయి. సెంటర్లలో విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలపై మండల విద్యాధికారిని ప్రత్యేక శ్రద్ధ చూపారు. 10వ తరగతి పరీక్షల కోసం విద్యాశాఖ యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. బోధన్ రూరల్ నందు 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అమ్దాపూర్, సాలూరా, పెంటాకుర్దు నందు గ్రామీణ సెంటర్లు కాగా ప్రైవేట్ విద్యార్థుల కోసం 30 కోట్ పాఠశాలను ఏర్పాటు చేశారు. బోధన్ మండలం నుండి 3180 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. హున్సా నుండి మొదటి బ్యాచ్, అలాగే కొప్పరగ నుండి ఉర్దూ మీడియంలో మొదటి బ్యాచ్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని ఎంఈఓ శాంతకుమారి తెలిపారు. మధుమలాంచ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ఆ సెంటర్ను మధుమలాంచ కళాశాల యందు మార్పిడి చేయబడిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుండి 872 మంది, ప్రైవేట్ పాఠశాలల నుండి 2308 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని ఆమె చెప్పారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని వివరించారు. విద్యుత్, త్రాగునీరు, ఇతర అవసరాల గురించి వాకప్ చేసి సెంటర్ల ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సిఎస్తో పాటు డిపార్ట్మెంట్ ఆఫీసర్ల నియామకం జరపడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఏర్పాటు చేయడం జరిగింది. రూరల్లో 3 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జెడ్పీహెచ్ఎస్ అమ్దాపూర్, జెడ్పీహెచ్ఎస్ కంటాకుర్దు, జెడ్పీహెచ్ఎస్ సాలూరా 3 సెంటర్స్. అర్బన్లో టోటల్గా 10 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 10 సెంటర్లో 30 కోట హై స్కూల్లో ప్రైవేట్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మనం ప్రతి సెంటర్కి కూడా ఒక సిఎస్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసరు, 300 అబోవ్ ఉన్నటువంటి సెంటర్స్కి ఒక అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనికి కాను పరీక్షలు కూడా పకడ్బందీగా జరుగుటకు మరి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మరి అదేవిధంగా హెల్త్కి సంబంధించినటువంటి ఒక ఏఎన్ఎం కూడా ప్రతి సెంటర్లో ఉంటారు. మరి ప్రతి సెంటర్లో విద్యుత్ సదుపాయము ఉందా లేదా అని పశువుల సంతగా పేరొందిన ప్రాంతం సాటాపూర్. సంత నిర్వహణకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలంటే ఆదాయం అవసరం. ఆ ఆదాయాన్ని తైబజార్ రూపంలో వసూలు చేసి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తారు. ప్రతి సంవత్సరం నిర్వహించే వేలంపాట మాదిరి ఈ సంవత్సరం కూడా నిర్వహించారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామ పంచాయతీ వారాంతపు సంత తైబజారు వేలంపాట కొనసాగింది. 10,12,000కు దక్కించుకున్నారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో వారాంతపు సంతలో వేలంపాట నిర్వహిస్తారు. గ్రామానికి చెందిన 6 వేలంపాటలో పాల్గొన్నారు. అత్యధికంగా వేలంపాట పాడిన వారికి తైబజార్ను అప్పగిస్తారు. సంతలో త్రాగునీరు, ఇతర అవసరాలను కల్పించాలన్నారు. తైబజారు వేలం పెరిగిందని, వినియోగదారులపై రుద్దడం సరికాదని ఎంపీపీ మొబిన్ ఖాన్ అన్నారు. గతంలో వసూలు చేసిన విధానంతోనే తైబజార్ రుసుం వసూలు చేయాలని వివరించారు. సర్పంచ్ వికార్ పాషా, ఎంపీపీ మొబిన్ ఖాన్ అధ్యక్షతన వారాంతపు సంత వేలంపాట జరిపారు. వేలంపాటలో పంచాయతీ కార్యదర్శి రఘురాం, నితిన్ పలువురు పాల్గొన్నారు. వీక్లీ మార్కెట్ గాను వేలంపాట నిర్వహించడం జరిగింది. దాంట్లో దాదాపు 6 నుంచి 7 పాల్గొని 10 లక్షల 12,000కు వేలం ఫైనల్ అయింది. దానికి సహకరించిన గ్రామ యువతకందరికీ వల్ల పెరగడానికి కూడా కారకులైన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ వేలంలో ఏదైతే టెండర్ తీసుకున్న వ్యక్తి ఉన్నాడో గత సంవత్సరం ఏదైతే రేట్ల ప్రకారం తీసుకున్నామో అదే రేట్ల ప్రకారం నిర్వహించడం జరిగింది. కాబట్టి
బట్టి ఎలాంటి రేట్లు పెంచే ఒక జవాబు చెప్పడం జరిగింది. మేము టెండర్ కంటే ముందు పెంచుతున్నట్టు వాళ్ళకు చెప్పలేదు కాబట్టి గత సంవత్సరం ఏ రేట్స్ ఉన్నాయో ఈ సంవత్సరం కూడా అదే రేట్స్. ఒకవేళ ఆయన ఇంట్రెస్టెడ్ లేడు అనుకుంటే ఆ డిపాజిట్ వదులుకొని సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే 25% ఉంటుందో అది కట్టకుండా వెళ్ళిపోతుంది. గ్రామ పంచాయతీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మేము రేట్స్ పెంచుకుంటున్నట్టు తీర్మానాలు చేస్తే తప్ప పెంచే అధికారం మాకు ఎవరికి లేదు. 9 నెలల పాలనా కాలం ఉండగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మూర్ఖత్వమన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఎవరికి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారన్న విమర్శలొచ్చాయి. కానీ గులాబీ అధినేత మాత్రం ఎక్కడా తగ్గలేదు. 100కు పైగా స్థానాలలో విజయం సాధిస్తామని ధీమాగానే ఉన్నారు. అదే విషయాన్ని అన్ని సభలలో ఘంటాపథంగా పేర్కొన్నారు. పలు సర్వేలు మాత్రం కేసీఆర్కు వ్యతిరేకంగా, కొన్ని అనుకూలంగా చూపాయి. కానీ చివరకు కేసీఆర్ సెంచరీ క్రాస్ చేస్తున్నారు. 2018 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల సమయంలో అనేక అనుమానాలు, అపోహలు. ఎలాగైనా సరే టీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో అందరూ ఏకమయ్యారు. ప్రజాకూటమి కట్టి పోటీలో నిలిచారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ కూటమిగా మారాయి. తెలంగాణ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య 119. అందులో 100కు పైగా గెలుస్తామని కేసీఆర్ చెబితే కొందరు నవ్వుకున్నారు. మరికొందరు మతి భ్రమించి మాట్లాడుతున్నారని హేళన చేశారు. 30 లోపు సీట్లొస్తే మహా గొప్ప అని విమర్శలు చేశారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. చివరి నిమిషం వరకు పొత్తులు, సీట్ల సర్దుబాటులోనే పుణ్యకాలం కాస్త గడిచిపోయినా మేకపోతు గాంభీర్యం మాత్రం వదలలేదు. ఈ ప్రజాకూటమే అంటూ ప్రచారం జరిపారు. ఓ దశలో అందరినీ ఆలోచింప చేసేలా చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఓ సర్వే ఎన్నికలు జరిగిన రోజు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సర్వే ఇదివరకు జరిపినా అన్నింటిలో చెప్పిన విషయాలు నిజం కావడంతో దాన్ని పట్టుకుని కొంతమంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఫలితాల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్కు అనుమానం వచ్చిందో లేక ఏంటో తెలియదు కానీ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని ఆరోపణలు చేశారు. ఫలితాల రోజు చూసేసరికి 119 అసెంబ్లీ స్థానాలలో 88 స్థానాలలో టీఆర్ఎస్, 7 స్థానాలలో ఎంఐఎం, 19 స్థానాలలో కాంగ్రెస్, 2 చోట్ల టీడీపీ, 1 స్థానం బీజేపీ, మరో 2 స్థానాలలో స్వతంత్రులు విజయం సాధించారు. టీఆర్ఎస్ ప్రజలు తిరుగులేని మెజార్టీని కట్టబెట్టారు. స్వతంత్రులుగా గెలిచిన ఆ ఇద్దరు కూడా టీఆర్ఎస్లో చేరడంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 90కి చేరింది. మిత్రపక్షమైన ఎంఐఎం 7తో కలిపి 97కు చేరింది. అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ సంఖ్య కాస్త 101కి చేరింది. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారు ఆపరేషన్ ఆకర్ష్లో పడ్డారు. తాజాగా 5గురు టీఆర్ఎస్లో చేరుతామని బహిరంగంగా వెల్లడించారు. అవసరమైతే రాజీనామా చేసి పోటీకి సై అంటే సై అంటున్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్ హయాంలో హోంశాఖ మంత్రిగా కొనసాగిన మంత్రి సబితా సైతం కారెక్కుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుమారునికి టికెట్ ఆశించి భంగపడ్డ ఆమె ఎన్నికలలో విజయం సాధించింది. మొత్తం మీద టీఆర్ఎస్ బలం కాస్త 100 దాటింది. శాసనసభ్యుల ఎమ్మెల్సీ కోటాలో కాంగ్రెస్ తరపున అభ్యర్థిని రంగంలో ఉంచిన వారు కాస్త పోలింగ్ నాటికి దూరంగా ఉన్నారు. అప్పటికి 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు బహిరంగంగా చెప్పడంతో దీంతో మండలిలో టీఆర్ఎస్కు ఎదురు లేకుండా పోయింది. ప్రతిపక్షం అనేది లేకుండా కాంగ్రెస్ వారు టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఇదే సందర్భంలో వచ్చిన పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్కు సవాల్గా మారాయి. 16 స్థానాలలో టీఆర్ఎస్ విజయం సాధిస్తోందని మరోసారి కరాఖండిగా చెబుతున్నారు. ఎలాగైనా ఎదిరించి గెలవాలని సీనియర్లను పార్లమెంటు రంగంలో దించేందుకు కాంగ్రెస్ జాబితా తయారు చేసిందని చెబుతున్నారు. నిజామాబాద్ నుండి పోటీ చేసే అభ్యర్థి కరువవ్వడం, మరో 2 రోజుల్లో షెడ్యూల్ రావడం అన్నీ ఒకేసారి జరుగుతున్న సమయంలో ఎవరు ఆ కాంగ్రెస్ అభ్యర్థి అని ఎదురు చూస్తున్నారు. కాసేపు షబ్బీరలని, మరి కాసేపు మధుగౌడ్ అని చెబుతున్నారు. టీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీ కవిత పేరు ఖరారయ్యిందని, మహిళా కోట క్రింద ఆమెకు ఎదురు లేదంటున్నారు. బీజేపీ సైతం ఆలోచనలో పడింది. మొత్తం మీద కేసీఆర్ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడని నమ్ముతున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత జన్మదినోత్సవాన్ని వాడవాడలా టీఆర్ఎస్ శ్రేణులు జరిపారు. ఆమె ప్రజల కోసం అందిస్తున్న సేవలను కొనియాడారు. ఉద్యమ సమయం నుండి నేటి వరకు నిర్విరామంగా ప్రజల పక్షాన ఉంటూనే ముందుకు సాగాలన్నారు.
కోటగిరి మండల కేంద్రంలో ఎంపీ కవిత జన్మదినోత్సవాన్ని టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం కన్వీనర్ స్వరూప ఆధ్వర్యంలో జరిపారు. మండల కేంద్రంలో ఎంపీ కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. మహిళా కార్యకర్తలందరూ కలిసి ఈ వేడుకను నిర్వహించారు. స్వరూప మాట్లాడుతూ మహిళలతో పాటు తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆమె పార్లమెంటులో పోరాడారని గుర్తు చేశారు. ప్రజలకు అండగా ఉంటూ వారి సంక్షేమాన్ని కోరుకుంటున్న ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. కవితక్క గారి జన్మదినాన్ని కోటగిరి గ్రామంలో టీఆర్ఎస్ మహిళలందరం కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో జరుపుకోవాలని, అక్క నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. తెలంగాణలో క్లీన్ స్వీప్ చేసే యోచనలో టీఆర్ఎస్, అసెంబ్లీలో 100 దాటిన మార్పు, పార్లమెంట్ ఎన్నికలలో అదే ప్రభావం అంటున్న మేధావులు. ఉద్యమ ఆశయాలు నెరవేరాలంటే మా విజయం అవసరం. మొదటి ప్రాధాన్యత ఓటు కోసం ఎమ్మెల్సీ అభ్యర్థులు రుద్రమ, మోహన్ రెడ్డిల విన్నపం. తల్లిపాలే చిన్నారులకు పోషకాహారం 6 నెలల వరకు అందించాలి. సామూహిక శ్రీమంతాలలో సిడిపిఓ లలితాకుమారి. నయనానందకరంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం. తెలంగాణ తిరుమల ఆలయంలో వేడుకలు, పూజలలో పాల్గొన్న స్పీకర్ దంపతులు. ప్రజలకు అందుబాటులో రెంజల్ పిహెచ్సి. ప్రసవాలలో జిల్లాలో 2వ స్థానం. వైద్యురాలిని సన్మానించిన డిఎంహెచ్ఓ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.